సో హాయ్ గాయ్స్, నేనైతే ఈరోజు మీకు మన ఛానల్కి ఛానల్ బ్యానర్ లేదా ఛానల్ ఆర్ట్ని ఏ విధంగా మనము మేక్ చేయాలంటే ఏ విధంగా మనం డిజైన్ చేసుకోవాలన్న దాని గురించి చెప్తున్నాను. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి, చివరి దాకా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మీరు యూజ్ చేసే థంబ్నెయిల్ మేకర్ ఓపెన్ చేయండి మెయిన్గా. ఓకే, నేనైతే పిక్సెల్ ల్యాబ్ అయితే యూజ్ చేస్తాను. పిక్సెల్ ల్యాబ్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ డిఫాల్ట్గా లాస్ట్ టైం చేసింది ఉంది. ఓకే, దీన్ని అయితే నేను మొత్తం డిలీట్ చేస్తాను. ఇక్కడ మనకు డిఫాల్ట్గా మనకు కనిపించేది అంటే మన సైజు మనకు తెలియదు కదా. దానికోసం అయితే మనము గూగుల్ నుంచి యూట్యూబ్ ఛానల్ ఆర్ట్ అని ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ ఒక ఇమేజ్ని అయితే నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఆ ఇమేజ్ని నేను ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే, ఆ ఇమేజ్ని నేను ఇంపోర్ట్ ఎందుకు చేసుకుంటున్నాను అంటే మీకు ఇన్కేస్ నేను ఇంకో 2 minutesలో మీకు అర్థమవుతుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, మెయిన్గా ఆ ఇమేజ్ని ఎక్కడ ఉంది అనుకుంటే దాన్ని నేనైతే ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ ఉంది. ఓకే, నేను దీన్ని అయితే నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, క్లిక్ చేసి దీన్ని సెంట్రల్లోకి పెట్టేద్దాం. ఓకే, సెంటర్లోకి పెట్టేసుకున్నాక ఇది మనము ఏం చేయాలి అంటే ఓకే, ఇక్కడ సైజ్ కూడా తీసేసుకుందాం. యూట్యూబ్ ఛానల్ బ్యానర్ ఉంది. ఓకే, దీని సైజ్ తీసేసుకుందాం. ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని సెంటర్లోకి పెట్టేసుకుందాం. ఓకే, సెంటర్లోకి మొత్తం దీనికి కరెక్ట్గా ఉండేలాగా సెట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకైతే సెట్ అయిపోయింది. దీన్ని మనం కొంచెం ఒపాసిటీ తగ్గించుకుందాం. ఓకే, ఒపాసిటీ అంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్లో ఒపాసిటీ ఉంటుంది, దీన్ని కొంచెం తగ్గించుకుందాం. ఓకే, కనపడక అట్లా పెట్టుకుందాం, మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, నేనైతే అట్లా పెట్టుకొని టిక్ వేసుకున్నాను. నేను ఎప్పుడైతే దీనికి లాక్ వేస్తున్నాను, లాక్ వేసాను. ఓకే, ఇది ఎక్కడికి కదలదు ఇంకా. ఇప్పుడు మనం దీని మీద ఏమైనా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇన్ కేస్ మనము ఏమైనా నేమ్ ఇవ్వాలనుకుంటాం. నేనైతే నా సెకండ్ ఛానల్కి బ్యానర్ అయితే నేను రెడీ చేస్తున్నాను. నా సెకండ్ ఛానల్ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేస్తున్నాను అండ్ దీన్ని నేను ఇక్కడికి ఎంటర్ చేస్తున్నాను. దీనికి నేను స్టైల్స్, ఫాంట్ స్టైల్, కలర్ స్టైల్ ఇవన్నీ నేను ఇచ్చేస్తాను అనమాట. ఓకే, మీకు ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే మీకు ఏమైనా ఎలా పెట్టుకోవాలనుకుంటే అలా పెట్టుకోండి. నేనైతే నా దగ్గర ఉన్న కొన్ని ఫాంట్స్ని తీసుకొని అయితే నేను ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నాను. ఓకే, ఇక్కడ పెట్టేసుకున్నాను. నేను దీనికి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా కలర్ ఇవ్వకుండా ఏదానికైనా సరే ఫస్ట్ స్ట్రోక్ ఇవ్వాలన్నమాట. ఓకే, స్ట్రోక్ ఇస్తే మనకు అది ఏ విధంగా ఉంటుందన్న దాని గురించి మనకు ముందే దాని ఎక్స్పెక్టేషన్స్ మనకు ముందే తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి షాడో కూడా ఇచ్చేద్దాం. షాడో మనకు బ్లాక్ ఉంది, ఇక్కడ బ్లాక్ పెట్టేస్తే బాగుంటుందా? బ్లాక్ బాగాలేదనమాట. ఓకే, నెక్స్ట్ నేనైతే వైట్ ఇచ్చేస్తున్నాను. వైట్ కూడా సైజ్ కొంచెం తగ్గిస్తున్నాను. ఓకే ఓకే అండ్ దెన్ ఇప్పుడు మనము కలర్ ఇచ్చేసుకోవాలి. కలర్ కూడా గ్రేడియంట్ కలర్ అయితే నేను ఇస్తున్నాను అనమాట. గ్రేడియంట్ కలర్ అంటే పైన ఒక కలర్ కింద ఒక కలర్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఇచ్చేసుకున్నాక ఇప్పుడు స్ట్రోక్ అది ఇది మిక్స్ అయిపోయింది. నాకు ఆ కలర్ బాగుంది కానీ స్ట్రోక్ బాగాలేదు. ఇప్పుడు స్ట్రోక్ నేనైతే ఇప్పుడు వేరే కలర్ ఇచ్చేస్తాను, బ్లాక్ లేదా వైట్, ఇట్లా మనము ఏదైనా ఇచ్చేసుకోవచ్చు అనమాట. నేనైతే బ్లాక్ ఇచ్చేసాను. ఓకే, నేను ఇప్పుడు ఇది కరెక్ట్గా కూర్చోవాలి అంటే మనం ఇక్కడ దీన్ని జరిపి మన ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇట్లా మనం మూవ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకే, ఇన్కేస్ నాకైతే సెట్ అయిపోయింది కాబట్టి నేనైతే ఇక్కడ పెట్టేస్తున్నాను అనమాట. ఓకే, దెన్ ఇక్కడ నాకైతే సెట్ అయిపోయింది. సెట్ అయిపోయాక కింద ఒక క్యాప్షన్ అయితే నేను రాయాలనుకుంటున్నాను. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి లేయర్స్లోకి వెళ్ళి దీనికి లాక్ వేస్తున్నాను. ఇదైతే ఎక్కడికి కదలదు, ఇంకా కదిలించుకున్నా కదలదు. నెక్స్ట్ ఇక్కడ కింద ఒక క్యాప్షన్ అయితే నేను రాయాలనుకుంటాను. ఓకే, నేను ది పవర్ ఆఫ్ న్యూస్ రిపోర్టర్స్. ఓకే, ఇది నేను చేసుకున్నాను. దీన్ని ఇప్పుడైతే దీనికి స్ట్రోక్ అవన్నీ ఇచ్చేసాక సైజు కూడా తగ్గిస్తాను. ఓకే, స్ట్రోక్ అయితే నేను రెడ్ ఇచ్చాను. ఓకే, ఇంకొకటి వేరే కలర్ వచ్చేసి షాడో కలర్ వచ్చేసి నేను బ్లూ, వైట్, బ్లాక్, వైట్ ఇస్తే బాగుంటుందా? వైట్ ఇస్తే బాగుంది. అండ్ దెన్ నేను కొంచెం సైజు తగ్గించుకున్నాను. ఓకే ఓకే నేను దీనికి ఇప్పుడు ఫాంట్ స్టైల్ ఇచ్చేస్తాను. ఓకే, ఫాంట్ స్టైల్ ఎట్లా ఉండాలి అంటే మనకు చాలా ఉంటాయి పిక్సెల్ ల్యాబ్లో, అవన్నీ మనము యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నేనైతే ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను దీన్ని ఇప్పుడు సైజ్ తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ ఆప్షన్లోనే సైజ్ ఉంటుంది. ఓకే, సైజ్ మీద తగ్గిస్తే ఇట్లా చాలా తగ్గుతుంది. ఇప్పుడు మనకు ఇట్లా జరుపుకోవచ్చు. మీకు జరుపుకోవడానికి రాకున్నా సరే ఇక్కడ
దీన్ని బట్టి మనం ఇట్లా మూవ్ ఆన్, మూవ్ అప్, మూవ్ అప్, మూవ్ డౌన్ ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఓకే, నేనైతే కరెక్ట్గా సెట్ చేసుకుంటున్నాను దీన్ని. ఓకే, ఇదైతే నాకు సెట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీనికి కలర్ ఇచ్చేస్తాను. ఓకే, కలర్ ఏంటి అంటే బ్లూ, గ్రీన్. ఓకే, ఇట్లా మీకు నచ్చింది మీరైతే ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, లేదా మీరు ఏదైనా టెక్స్చర్ అయినా సరే, ఇట్లా కలర్ అయినా సరే ఏదైనా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. నేనైతే బ్లూ చేస్తాను. బ్లూ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, బ్లూ అయితే బాగుంటుంది. అండ్ దెన్ బ్లాక్, వైట్. కలర్ బాగుంది కానీ స్ట్రోక్ బాగాలేదు దీనికి. ఓకే, స్ట్రోక్ అయితే నేను మళ్ళీ మార్చేస్తున్నాను, మంచిగా కనిపిస్తుంది అనమాట. ఓకే ఓకే, ఇదైతే మంచిగా ఉంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ షాడో కూడా మనం వైట్ ఇచ్చాం, అందుకు కొంచెం బాగాలేనట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు బ్లాక్ ఇచ్చాను, ఇప్పుడు కరెక్ట్గా కూర్చుంది అనమాట. ఇప్పుడు అండ్ దెన్ ఇప్పుడు మనం పక్కన ఇమేజెస్ ఏమైనా యాడ్ చేయాలా అన్న దాని గురించి సెట్ చేసుకుందాం. ఓకే, దీన్ని కొంచెం డౌన్ చేద్దాం. పైన నేమ్ను కూడా నేనైతే డౌన్ చేస్తాను అనమాట. ఓకే, నా క్లిక్స్ని అయితే మీరు గమనిస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది. ఓకే ఓకే, అంటే ఇప్పుడు పక్కన మైక్స్ ఇలా కొన్ని సింబల్స్ అయితే నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అంటే ఇమేజెస్ అనమాట. ఇమేజెస్ని తీసుకొని ఇక్కడ నేనైతే కొన్ని ఇమేజెస్ని అయితే నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఆ ఇమేజెస్ని నేనైతే ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే, నేను చాలా ఇమేజెస్ని ఇక్కడ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. అది ఎందుకంటే మన యూట్యూబ్ స్టఫ్ కోసం అనమాట. అంటే యూట్యూబ్లో మనం వాడే ప్రతి దాని గురించి నేను కొన్ని అయితే ఇమేజెస్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఈ మైక్ సింబల్ని అయితే నేను పెట్టేస్తున్నాను అనమాట. దీన్ని క్లిక్ చేసి ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకు పోవాలి అంటే ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎరేజ్ కలర్ ఉంది. ఎరేజ్ కలర్ మీద క్లిక్ చేస్తే అది మొత్తం ఆన్ చేస్తే మొత్తం పోతుంది. మొత్తం పోకుండా ఇట్లా అడ్జస్ట్మెంట్ మనం చేసుకుంటే అది అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఓకే, నేను దీన్ని లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇట్లా పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఓకే, అండ్ దెన్ దీన్నే మళ్ళీ ఇంకో కాపీ తీసుకొని దీన్ని మళ్ళీ రైట్ సైడ్ కార్నర్లో కూడా పెట్టాలనుకుంటున్నాను. ఓకే, రైట్ సైడ్ కార్నర్లో కూడా నేను సెట్ చేస్తాను అనమాట. అండ్ డౌన్. ఓకే, ఇట్లా ఈ విధంగా సెట్ అయిపోయాక మనం ఏమైనా డెకరేషన్ చేయాలన్నా సైడ్స్కి ఇంకా చేసుకోవచ్చు అనమాట. ఓకే, నేనైతే ఇదైతే కామన్గా ఉంటుందని ఇంత పెట్టుకుంటాను. ఇంకా ఏమన్నా చూద్దాం, నా మొబైల్లో కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, అవి కూడా యాడ్ చేసి చూద్దాం. ఓకే ఓకే, ఇక్కడ కెమెరా సింబల్ ఉంది. ఓకే, కెమెరా సింబల్ని కూడా నేను యాడ్ చేస్తాను. ఈ వైట్ మొత్తం పోవాలి అంటే నేను చెప్పాను కదా, ఎరేజ్ కలర్లోకి వెళ్ళిపోతే అది మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. అది పోకుంటే ఇట్లా మనం ఎరేజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎరేజ్ చేసేసి దీనికి నేను స్ట్రోక్ ఇస్తాను, వైట్ స్ట్రోక్. ఓకే, ఈ విధంగా ఎరేజ్ స్ట్రోక్ సరిగ్గా పోనట్టుంది. ఓకే, ఇది మంచిగా ఉంది. దీన్ని ఇప్పుడు చాలా చిన్నగా చేసి నేను ఎక్కడ పెడతాను అంటే లాస్ట్ కార్నర్లో పెట్టేస్తాను అనమాట. ఓకే, లాస్ట్ కార్నర్లో ఇటు సైడ్ పెట్టేద్దాం. ఓకే, మైక్ అండ్ కెమెరా ఇక్కడైతే ఉంది. ఓకే, నెక్స్ట్ ఇదే ఒక కాపీ తీసుకొని ఇంకోటి లెఫ్ట్ సైడ్ కార్నర్లో కూడా నేను పెట్టేస్తాను. ఓకే, దీన్ని ఇటు సైడ్ తిప్పేసుకుందాం. ఓకే, లెఫ్ట్ సైడ్ కార్నర్లో కూడా ఇది చాలా నీట్గా పర్టికులర్గా వచ్చేసింది. కొంచెం డౌన్ చేద్దాం దీన్ని. ఓకే, డౌన్ చేసాం. ఇది పర్టికులర్గా అయితే మనకు మంచిగా కనిపిస్తుంది. ఓకే, ఇదైతే నీట్గా ఉంది. నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేసిన దానికి నేను ఇక్కడ ట్రాన్స్పరెంట్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, ట్రాన్స్పరెంట్ క్లిక్ చేశాక ఇక్కడ ఇంకో మనం ఇమేజ్ అయితే మనం యాడ్ చేసాం కదా, ఇప్పుడు మనం అన్ని దానిలకు లాక్ వేసుకొని ఫస్ట్లో యూజ్ చేసిన ఒక ఇమేజ్ని అయితే మనము అన్లాక్ చేసి ఇప్పుడు క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్లో ఇది కదులుతుంది కదా, దీన్ని మనం ఇప్పుడు డిలీట్ చేద్దాం. ఓకే, కనబడకుండా ఐ ఐకాన్ క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ట్రాన్స్పరెంట్లో పెట్టేసుకొని దీన్ని మనం సేవ్ చేసుకోవాలి. ఓకే ఓకే, సేవ్ చేసుకునే వెంటనే సేవ్ టు గ్యాలరీ. ఓకే, ఈ విధంగా వచ్చాక మన గ్యాలరీలో సేవ్ అవుతుంది. అది ఏ విధంగా మనకు వస్తుంది అంటే ఇక్కడ మీకు చూపిస్తాను నేను ఎగ్జాంపుల్.
అది ఏ విధంగా వచ్చింది దాని గురించి. ఓకే, ఇలా వచ్చింది. ఓకే, దీని బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇది మనము మన యూట్యూబ్ ఛానల్కి ఏ విధంగా అప్పీల్ చేయాలనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో నేను చెప్పేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.